హలో అండి. వీడియో వేయాలా లేదా అర్థం కాక అయితే ఆలోచిస్తూ ఇంకా వీడియో వేద్దాంలే అని చెప్పేసి పోస్ట్ చేస్తున్నానండి. మీకు కనుక మన వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థంబ్నెయిల్ చూశారు కదండి. ఆదిత్య మాటలకైతే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అసలు ఆదిత్య ఏం మాట్లాడతాడు ఏంటనేది ఇప్పుడు ఫుల్గా ఈ వీడియో చూద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏదో కొంచెం ఆదరణ దొరికిందిలే, యూట్యూబ్లో కొంచెం మంచిగా పుషప్ అయిందిలే అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. అందులోకి డమాన్ పడిపోయిందండి. నేను మిమ్మల్ని అందరినీ ఒక విషయం అడిగాను. ఇక్కడైతే నాకు ఒక మచ్చ అయితే వస్తుందండి. ఇది మా ఫ్రెండ్ అయితే ఏదో మంగు అని చెప్పి అంటుందండి. మీకేమనిపిస్తుంది అనేది నాతో కామెంట్ చేయండి. మీకు ఆ మచ్చ ఏమనిపిస్తుంది ఏదో తప్పకుండా కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి నా ఫ్యామిలీ మెంబర్సే. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఆనంది అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంగతి ఆదిత్య తెలుసుకొని ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. ఎందుకురా కూర్చొని బాధపడుతున్నావు? ఇప్పుడు నీకు సంతోషమే కదా. ప్రతిసారి నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నావు కదా. ఇప్పుడు ఆనందియే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, నీకు హ్యాపీయే కదా అని చెప్పేసి సునంద అంటుంటే, అమ్మ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి ఆదిత్య అంటుంటాడు. ఏం మాట్లాడేది ఉందిరా, ఉన్నది మాట్లాడుతున్నాను. ఆనంది ఇంట్లో ఉంటే నేను ఉండను అన్నావు. ఆనంది పలకరిస్తుంటే పలకరీకుండా వెళ్ళిపోయావు. ఆనందిని పట్టించుకోకుండా ఉన్నావు. మరి ఆనంది ఇంకా నీ దగ్గరే ఉండి ఆదిత్య గారని నీ చుట్టూ తిరుగుతుందా? వెళ్ళు. ఏ లెక్కనైతే బుజ్జగిస్తూ ఏ లెక్కనైతే నువ్వు అన్నం తీసుకెళ్ళి పెడుతున్నావో ఆ లెక్కే చాలు కదా నీకు. మేమెవరం అక్కర్లేదు కదా, వెళ్ళు అని చెప్పేసి అంటూ ఉండగా, అమ్మ ప్లీజ్ ఆపమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య. ఆపేదేంట్రా, ఆలోచించు. నీ భార్య నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అంటే తన మనసును నువ్వు ఎంత గాయపరిచావు అనేది ఆలోచించురా అని చెప్పి సునంద అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఆనంది గురించి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఆదిత్య. ఆలోచిస్తూ ఏంటి అసలు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవటం ఏంటి, తను ఏదైనా ఆలోచించి చేస్తుంది కదా, ఇంత తెలివి తక్కువగా ఆలోచించిందా అని చెప్పి ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటన్నయ్య, వదిన వెళ్ళిపోయిందని బాధపడకుండా ఆనందపడుతున్నావా? అలేఖ్యని మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటున్నావా? వదిన విడాకు లేకుండా నువ్వు మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకుంటావు? అసలు అది జరిగే పనేనా అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆ మాటకైతే శ్రీ ఆపురా ఆదిత్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నేను చెప్పేదేంటి, నువ్వు చెప్పేదేంటి? వదిన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది కదా, ఎందుకు వెళ్ళింది అని చెప్పి నేను ఆలోచిస్తున్నానంటే, వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది? నీ గుండానేగా, నీ వల్లే కదా బాధపడుతూ వెళ్ళింది వదిన. వెళ్ళు, వదిన తీసుకొని రా అని చెప్పేసి ఆదిత్య అంటుంటాడు. మీ వదిన నేను తీసుకొని రావాలా? నేను వెళ్ళి పిలిస్తే వస్తుందా అంటే, తప్పకుండా వస్తుంది అన్నయ్య, వెళ్ళు, ఫస్ట్ నువ్వు వెళ్ళి వదిన్ని పిలుచుకొని తీసుకొని రా, ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నా కదని ఆదిత్య ఇంకా ఆదిత్యతో చైతన్య అంటూ ఉంటాడు. సరే అని ఆదిత్య అయితే ఆనంది కోసం వెళ్తాడు. ఆనంది కోసం వెళ్ళటంతో ఆనంది అయితే ఇంకా తన పుట్టింట్లో ఉండదనమాట. ఏంటి ఆనంది ఇక్కడ లేకుండా ఎక్కడుంది అని చెప్పి ఆదిత్య అడుగుతుంటే, లేదు లేదు ఆనంది ఇక్కడ లేదు బాబు అని చెప్పేసి పద్మాలు అంటూ ఉంటుంది. మా అమ్మడి ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా అని చెప్పేసి ఆదిత్యని అడుగుతూ ఉండగా, లేదా అత్తయ్య నేను ఇక్కడికే వచ్చింది అనుకున్నాను అనగానే, ఉండైతే శ్రీనుగాడికి ఫోన్ చేస్తానని శ్రీనుకి ఫోన్ చేయడంతో శ్రీను అయితే ఆనంది ఇక్కడే ఉంది, అమ్మడి ఇక్కడే ఉంది అత్త అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఆ మాటకైతే ఆదిత్య, ఇంకా నేను శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్తానులే అత్తయ్య అంటే, వద్దు బాబు వద్దు, నేనే ఆనందిని ఇక్కడికి తీసుకొస్తానని చెప్పేసి ఇంకా ఆనందిని అయితే పిలుచుకొని వస్తుంది పద్మాలు. ఇంకా ఆనంది ఆదిత్య ఇద్దరు మాట్లాడుకుంటుంటే పద్మాలు అయితే సైలెంట్గా ఉంటుంది. ఆనందిని అయితే ఇంటికి వెళ్దాం పదా ఆనంది అని ఆదిత్య పిలుస్తూ ఉంటాడు. ఎక్కడ ఆదిత్య గారు, నేను రాను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. రానంటే ఎలా, ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, లేదు ఆదిత్య గారు నేను రాను, మీరు ఎప్పుడైతే అలేఖ్య మీద ప్రేమ చూపిస్తున్నారో అప్పుడే నాకు అర్థమైంది నా మీద ప్రేమ లేదు అని చెప్పి. అలాంటి ప్రేమ లేచట నేనుండి ఏం చేస్తాను? మీరు కావాలంటే మళ్ళీ అలెక్కని పెళ్లి చేసుకోండి, నేను ఎటువంటి అభ్యంతరం అయితే పెట్టను అని చెప్పి ఆనంది అంటూ ఉంటుంది. స్టాప్ ఇట్ ఆనంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయినా కానీ నీ కంటికి ఎలా కనిపిస్తున్నాను? ఒక ఆడపిల్ల మెల్లో తాళి కట్టి ఆ పిల్లని వద్దని చెప్పి మళ్ళీ ప్రేమించిన పిల్ల కోసం పార్కులాడతాను అనుకుంటున్నావా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. అవును ఆదిత్య గారు, ఇప్పుడు అందుకే కదా దివ్యని మీరు వద్దన్నా మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి పెట్టినారు అని చెప్పి అంటూ ఉండగా ఇంకా ఆదిత్య, అందుకేనా
నువ్వు నీ ఫ్రెండ్ శ్రీనికి ఇచ్చి పెళ్లి చేసావు అని చెప్పేసి ఆదిత్య కూడా ఇద్దరు మాట మీద మాట అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆదిత్య అయితే సరే ఆనంది, నువ్వు చెప్పిన మాట ఫైనల్ అయితే నీకు మళ్ళీ మీ ఇంటికి ఏమొస్తాయో ఎదురు చూస్తూ ఉండు. నువ్వు పెద్ద లాయరు కదా, మరి లాయర్ నోటీసే పంపిస్తాను. ఆ లాయర్ నోటీస్తోనే నువ్వు మన ఇద్దరు విడాకులు అయితే ఆపు. ఆ లాయర్ చదువుతూనే మన ఇద్దరు విడాకులు ఆపుతావో, లేదంటే లాయర్ నోటీస్ పంపిస్తాను కదా దాని మీద సంతకం పెట్టి పంపిస్తావో చూస్తాను అని చెప్పి ఆదిత్య చాలా కోపంగా వెళ్తూ ఉంటాడు. ఆదిత్య గారు అని ఆనంది ఆదిత్య వెంట పడుతూ ఉంటుంది. ఆదిత్య చూడకుండా వెళ్ళిపోతూ ఉండగా ఆనంది అయితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆదిత్య బాబు